హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ కర్బూజా డ్రై ఫ్రూట్ జ్యూస్. ఈ జ్యూస్ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. జ్యూస్ తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్ వరకు కర్బూజాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను డేట్స్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు జ్యూస్ జార్ తీసుకొని వీటన్నిటిని జ్యూస్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు 1 స్పూన్ వరకు తేనె కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ కానీ లేదా కాచి చల్లార్చిన పాలనైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కర్బూజా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ రెడీ అయిపోయినట్టే. ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ని మార్నింగ్ 1 గ్లాస్ తీసుకుంటే చాలు, చాలా హెల్దీగా ఉంటారు. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన కర్బూజా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేణుకాస్ కులినరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.